హలో బాయ్స్ అండ్ గర్ల్స్, చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ రాక. సో ఒక చిన్న మినీ బ్లాగ్ కవర్ చేద్దామని చెప్పేసి హెయిర్ కట్కి అయితే బయలుదేరిన అనమాట. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా, సెలూన్కి వచ్చేసేయండి. ఎవరికన్నా గడ్డలు మీసాలు పెరుగుంటే చెప్పేసేయండి, కట్ చేపిద్దాం. అట్లా స్కూటీ తీసుకొని అయితే బయలుదేరిన అనమాట. పక్కన ట్రాక్ మీద నాకు వందే భారత్ ట్రైన్ కనిపించింది. నేను జనరల్గా వైటే చూసినా, ఇది వందే భారత్ కాదో నాకైతే కన్ఫర్మ్ తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బయట చూసారా, సూర్యుడి మార్నింగ్, చెమట పుట్టింగ్స్, వడగాలి కమింగ్స్, ఎండ మాత్రం బీభత్సంగా ఉన్నది భయ, దుమ్ము దులుపుతుంది. అనవసరంగా ఈ టైంకి బయలుదేరినారా అనుకున్నాను నేను. తార్ ఫ్యాన్స్ అసెంబుల్. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసిన అనమాట. హంటర్ రోడ్లో ఉన్న కట్స్ అండ్ కలర్స్. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, రెగ్యులర్గా నేను వెళ్ళే సెలూన్ అనమాట. మోడల్ సూపర్ మోడల్. మనకి హెయిర్ కట్ చేసేది ఇతనే, పేరు సాయి. హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయిపోయింది. 20 minutesలో అవగొట్టేసిండు. కానీ హెయిర్ కట్ చేసినట్టు కూడా అనిపించాల. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక నాకు దుబ్బులు ఉంటాయి మా మమ్మీతోటి, కటింగ్ అని పోయినావు కదరా, ఏమైంది కటింగ్ అని. సో మీ ఇంట్లో కూడా అట్లానే ఉంటుంది అనుకుంటున్నా, అందరింట్లో అంతే. పైసలు పెట్టి వచ్చిన ఉత్తవానికి అంటారు. హెయిర్ కట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బియర్డ్ ట్రిమ్మింగ్ చేపించేసిన. రాముడు మంచి బాలుడు. ఇంత దూరం వచ్చి హెడ్ మసాజ్ చేపియపోతే అందుకని ఆయిల్ పెట్టించేసుకున్నాను అనమాట. ఏ మాటకు ఆ మాట భయ్య, మీరు కనుక వరంగల్లో ఉంటే కట్స్ అండ్ కలర్స్కి వెళ్ళినప్పుడు సాయి అని ఉంటాడు, మనోడితో హెడ్ మసాజ్ చేయించుకోండి. ఏ మాట కామాట నరం స్పందిస్తుంది అనమాట. చూసి నా ఫీల్ చూసిరా అసలు ఎట్లా ఫీల్ అవుతుందని. నేను మొత్తం ఈపిను బర్రెని దోమినట్టు దోమిండు భయ్య. అదే ఫైనల్ అవుట్పుట్ ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈవినింగ్ 5:36 అవుతుంది. ఎండ మాత్రం అయినా మండుతూనే ఉన్నది. సో దారిలో అందుకని చెప్పేసి చెరుకు రసం బండి దగ్గర అయితే ఆయన నిజంగా చెరుకు రసం అయితే ఏం బాగాలేదు భయ, మొత్తం నీళ్ళు ఉన్నది. జనరల్గా నార్మల్ మిషన్స్ ఉంటాయి కదా, వాడి దగ్గర మంచి క్వాలిటీ అండ్ థిక్ ఉంటుంది. మరి ఇలాంటి ఎలక్ట్రానిక్ మిషన్స్ దగ్గర ఎందుకు ఇంత పల్సగా ఏదో వాటర్ తాగినట్టు ఉంటుందో నాకైతే అర్థం కాదు. ఇంటికి వచ్చేసి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయిపోయినా. మీకు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పక్కా మెసేజ్ చేయండి. అండ్ బాబాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.